తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ మార్చి 14న గ్రహణం ఏర్పడుతుంది, అది కూడా చంద్రగ్రహణం. మరి ఈ గ్రహణం భారతదేశంలో ఎంతవరకు కనిపిస్తుంది? మరి ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో వాళ్ళు ఎలాంటి పరిహారాలు అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి? మరి ఆ రోజు గ్రహణం ఉన్నప్పుడు ఎవరి మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి మార్చి 14న చంద్రగ్రహణం అంటున్నారు. మన భారతదేశం పైన ఎంతవరకు అది కనిపించబోతుంది అంటారు? మనము వాస్తవంగా మాట్లాడుకోదలిస్తే ఈ యొక్క మార్చి నెలలో ఏర్పడుతున్నటువంటివి రెండు గ్రహణాలు. మార్చి 14న చంద్రగ్రహణం, 29వ తారీఖు రోజున సూర్యగ్రహణం. ఈ రెండు గ్రహణాలు కూడా మన భారతదేశంలో ఏమాత్రము కనిపించవు. కాబట్టి కనిపించినటువంటి గ్రహణానికి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ఆచారాలు మాత్రం పాటించక తప్పదు. అయితే దాని ప్రభావం ఎంతవరకు మన మనుషుల మీద ఉంటుందంటారు? గ్రహణ ప్రభావం ఎప్పుడు కూడా అంటే ముందుగా గ్రహణానికి సంబంధించినటువంటి విషయ జ్ఞానం తెలుసుకోవాలి. రాబో భవిష్యత్తులో ప్రకృతిలో జరిగేటువంటి అనేకమైనటువంటి మార్పులకి, మానవాళికి సంబంధించి జరిగేటువంటి మార్పులకి సాక్షిభూతంగా, విక్టిమ్గా ఈ గ్రహణాలు ఉంటాయి. మనం గమనించుకున్నట్లయితే అనేక వేల సంవత్సరాల నుంచి కూడా, ముఖ్యంగా మనకు బాగా తెలిసేటువంటిది మహాభారత యుద్ధం కార్తీక మాసంలో జరిగింది. ఈ మహాభారత యుద్ధము కార్తీక మాసంలో ప్రారంభమై మార్గశిర మాసంలో మనకు ఎండ్ అయిందని చెప్తుంటుంటారు. ఈ గ్రహణం అనేటువంటి రెండు గ్రహణాలు ఈ యొక్క ఒకే మాసంలో ఏర్పడినటువంటి కారణం చేత అప్పుడు యుద్ధం ప్రారంభమై ప్రపంచవ్యాప్తముగా అధిక జన నష్టం జరిగినటువంటి సంఘటన మహాభారత యుద్ధం. అంటే దీనికి, ఈ కారణానికి గ్రహణాలు అనేటువంటివి సాక్షిభూతం. ఇదే కాకుండా మనము వందల సంవత్సరాల నుంచి మనం చరిత్ర వికీపీడియాలో చూసుకుంటే తెలుస్తుంది, గ్రహణాలు ఏర్పడిన సమయానికి దానికన్నా ముందు కానీ దాని తర్వాత కానీ ప్రకృతిలో వినాశనం ఏర్పడుతుంది. సామూహిక మారణ హోమం అనేటువంటిది జరుగుతుంది. అది ప్రకృతి విపత్తులలో ఎర్త్క్వేక్స్, భూకంపాలు కావచ్చు, సునామీ రూపంలో కావచ్చు, అధిక వర్షపాతము జరిగి కావచ్చు, లేకపోతే అధిక వేడి వల్ల చనిపోవడం కానీ, ఏదైనా కానీ మానవాళిలో, కేవలం మానవాళికే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవ జాతికి పెనుముప్పు ఏర్పడుతుందని చెప్తుంది. ఇది మనం భయపెట్టడానికి కాదమ్మా, జాగ్రత్త పడండి అని చెప్పడానికి సూచించేవే గ్రహణాలు. కాబట్టి ఈ గ్రహణ సందర్భంగా మనకు అనాదిగా వేల సంవత్సరాల నుంచి కూడా కొన్ని పూజా కార్యక్రమాలు చేసుకోమని మనకు శాస్త్రం చెప్పడం, ఆ విధంగా ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశి నుంచి ఏ రాశిలో వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, ఏ సమయంలో ఏర్పడుతుంది, ఏ సమయంలో విడుపు, దాని సందర్భంగా చేయాల్సినటువంటి నియమాలు, ఇవన్నీ అనాదిగా ఆచరిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రధానంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉన్నారు. ఈ వింత పోకడ వైజ్ఞానికం పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా క్వశ్చన్ చేసే అధికారం ప్రతి మనిషికి ఉంటుంది. కానీ శాస్త్రాన్ని మనం క్వశ్చన్ చేసే ముందు ఆ శాస్త్రాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నామని తెలుసుకొని అర్థం చేసుకోవాలి తప్ప, ఎవరో పిచ్చి వాగుడు వాగారు ఈ గ్రహణం సందర్భంగా ఏమీ ఉండదు అని అంటే ప్రస్తుతానికి ఉండకపోవచ్చు, కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక సంఘటనలు గూగుల్లో వెతుక్కుంటే ప్రతి మనిషికి కూడాను గూగుల్ చెప్పేది అబద్ధం కాదు కదా, సాక్ష్యంతో సహా చెబుతుంది. ఎక్కడ భూకంపాలు వచ్చినా, దానికంటే ముందు సునామీలు వచ్చినా, యుద్ధాలు ముఖ్యంగా జరిగినా, ముఖ్యంగా మనం అందరం కూడా విక్టిమ్ దేనికమ్మా? కరోనా వైరస్. కరోనా వైరస్ ధనుస్సు రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం, గ్రహణాలు కూడా దాని ముందు జరగడం, తద్వారా ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని అంతా కూడాను అతలాకుతలం చేసింది. అవునండి. ఇది చైనా వాళ్ళకేం కొత్త కాదు కదా, ఏదో మొదటిసారి కాదు కదా, అనేక వందల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. ఇంతకన్నా ముందు కరోనా రాకముందు సంవత్సరాల నుంచి కూడా ప్రయోగాలు చేశారు. కానీ ఈ షష్టగ్రహ కూటమి 2019లో ఏర్పడినప్పుడు గ్రహణాలు కూడా ఏర్పడడం, ఇవన్నీ కూడాను జరిగి తదనంతరం పరిణామాల వల్ల కరోనా వచ్చింది కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి గ్రహణాలు మన భారతదేశానికి సంబంధించి లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి
ఈ యొక్క గ్రహణం కొన్ని దేశాలకి కనిపిస్తుంది. కాబట్టి ఆ దేశ ప్రాంత ప్రజలు ఈ యొక్క నియమాన్ని పాటిస్తే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు మన భారతదేశంలోనే ఎక్కువ ఇలాంటి నియమాలు పాటిస్తూ ఉండడము ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మరి వేరే చోట ఎక్కడో ప్రపంచంలో ఏదో ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించగలుగుతారంటారు? అందుకనే మనం గమనించుకుంటేనమ్మా, ఇప్పుడు ఒక 30 సంవత్సరాల కిందట క్యాన్సర్ రోగం అనేటువంటిది ఎక్కువగా ఉన్నదా మన భారతదేశంలో? లేదండి. కానీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్తో ఎక్కువ మంది ఇప్పటికీ కూడా పోతున్నారు. అవును. ఎందుకు? వాళ్ళ ఆహార నియమాలు. అంటే ఈ గ్రహణాల సందర్భంగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు దాన్ని సైన్స్గానే చూస్తున్నారు. ఒక టెక్నాలజీలో అనగా ఈ యొక్క అంతరిక్షంలో ఏర్పడే ఒక వింతగా చూస్తున్నారు, అద్భుత దృశ్యంగా చూస్తున్నారు. ఆ సమయంలో చేయరాని పనులు, భోజనం చేయడము ఇట్లాంటివి చేశారు. కాబట్టి వాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్ రోగాలు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఏం తీసిపోలేదు. అందరూ కూడా నియమాలు పాటించట్లేదు. కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నియమాలు పాటిస్తున్నారు. తద్వారా వాళ్ళకి ఆయురారోగ్యాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఎవరికైతే మనకి దీని ప్రభావం ఉందో ఎలాంటి నియమాలు పాటించాలంటారు వాళ్ళు? ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది 14వ తారీఖు రోజున ఏర్పడుతుందమ్మా. ఉదయం 10:36 ప్రారంభమై మధ్యాహ్నము ఈ 2:36 వరకు ఉంటుంది. అంటే ఏంటి? మనకు కన్వర్ట్ చేసుకున్నాం. కానీ గ్రహణం మాత్రం రాత్రి సమయంలోనే, చంద్రగ్రహణం. అది ఏ దేశాల్లో ఉంటుంది? అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఆఫ్రికా వంటి దేశాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణంలో నివసించే ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మన భారతీయులు, మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎవరైతే నివసిస్తుంటారో ఆ గ్రహణం అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైమింగ్ జోన్ ఉంటాయి. కాబట్టి ఆ టైం జోన్ని అనుసరించి ఆ రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికి పట్టు, తర్వాత విడుపు అంటే ఏంటి? ఆ సమయానికి సంబంధించినటువంటి ఎండింగ్ టైం. పట్టులో మొదటగా స్నానం ఆచరించడం, ఆ స్నానం ఆచరించిన దారభ్యత ఏదైనా ఇష్టదేవతారాధనవి చేయడం, విడుస్తున్నటువంటి సమయంలో మళ్ళీ స్నానం ఆచరించడం, తర్వాత మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా చేసుకోవడం. ఇంకా నిలువ ఉంచినటువంటి ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా దర్భపుల వేయడం. ఇది ఏ దేశాల్లో కనిపిస్తుందని చెప్పామో ఆ దేశ ప్రాంత ప్రజలు ఆచరించాలి. మరి మన భారతదేశంలో ఆచరించవచ్చా అంటే మన భారతదేశంలో కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ పట్టు విడుపు స్నానాలు కానీ, ఇటువంటి ఆహారనీయ వస్తువుల్లో దర్భలు వేయడం కానీ. కాకపోతే ముఖ్యంగా పిల్లలు, మానసిక వికలాంగులు ఉన్నటువంటి వాళ్ళు, గర్భవతులు మాత్రం ఖచ్చితంగా 13వ తారీఖు 14వ తారీఖు రోజున మాత్రం నియమాలు పాటించాలి. అంటే పిల్లల యొక్క పాకెట్లో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ పట్టుకునే ప్లేస్లో దర్భ పుల్లలు వేసుకోవడం. గర్భవతులైతే గర్భం చుట్టూ కూడా ఎలాగో బట్ట కట్టుకుంటారు కదమ్మా, అప్పుడు దర్భపుల్లని పెట్టుకోవడం కానీ, లేదా దర్భపుల్లలతో చేసినటువంటి ఒక త్రాడు లాగా ఉంటుంది, దాన్ని చుట్టుకోవడం లాంటిది చేస్తే ఆ యొక్క గర్భస్థ శిశువుకి ఆ దర్భలు రక్షణనిస్తాయి. తద్వారా మంచి జరుగుతుంది. తద్వారా ఎందుకు అనంటే మన భారతదేశంలో కనిపించకపోయినా గ్రహణం, మరి చంద్రుడైతే మనకు ఉంటాడు కదా. అంటే గ్రహణం అనేటువంటిది కేవలం ఇప్పుడు మనకు దుస్సంఘటనలు జరిగాయమ్మా. ప్రతి గ్రహణం తర్వాత ఖచ్చితంగా దుస్సంఘటనలు ఉంటాయి. ఆ దుస్సంఘటనలు జరిగినటువంటి ప్రదేశాలు చూసుకుంటే అవి గ్రహణం ఏర్పడినటువంటి దేశాలు కావు, కానీ ఎక్కడో మారుమూలలో జరుగుతాయి. ఆ ప్రభావం అంటే గ్రహణాలు అనేటువంటివి ప్రపంచానికి సంబంధించినటువంటి, భూమి మీద నివసిస్తున్నటువంటి జీవజాతికి, ముఖ్యంగా మానవాళికి సంబంధించినటువంటిది. కాబట్టి ఎక్కడ కనిపిస్తుందో అక్కడ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, కానీ ఆచారాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పాటించాల్సిందే, అందులో సందేహం లేదు. కాబట్టి ఈ గ్రహణం అనేటువంటిది ఉత్తరా నక్షత్రంలో ఏర్పడుతుంది, కన్యా రాశిలో. కాబట్టి వీటికి సంబంధించి కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది, కొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు. ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది అని అంటే కర్కాటక రాశి వారికి యోగము, అలాగే వృశ్చిక రాశి వారికి యోగము, మేషరాశి వారికి యోగము. తక్కినటువంటి వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి గ్రహణ దోషానికి గురయ్యే రాశులే. కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై మనము ఈ యొక్క ఇండియన్ స్టాండర్డ్ టైంకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. కాబట్టి ఐఎస్టీకి అది ఉదయం 14వ తారీఖు రోజున ఉదయం 10:36 ప్రారంభమై 2:30 గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం. కాబట్టి ఈ సమయంలో అవకాశం ఉంటే ఆ రోజున ఇష్టదేవత ఆరాధన, అంటే లలితా సహస్రనామ పారాయణం కానీ, లేకపోతే విష్ణు సహస్రనామం కానీ, త్రిశతి కానీ, ఇలా ఏదైనా కానీ, ఏదైనా గురువు గారు ఇచ్చినటువంటి మూలమంత్రం కానీ
జపం చేసుకుంటే అక్కడ వేరే దేశంలో అది రాత్రిపూట జరుగుతుంది, కానీ మన దేశానికి ఉదయం పూట. కాబట్టి ఆ సమయానికి ఈ సమయం క్రోడీకరించుకొని ఈ సమయం గ్రహణంతో, ఎందుకంటే గ్రహణం ఉన్నటువంటి సమయం చాలా అమూల్యమైనటువంటి సమయం. ఒక్కసారి శివ అంటే 1000 సార్లు శివనామ స్మరణ చేస్తే ఎంత ఫలితమో అంతటి. ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణం చేస్తే 1000 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేసిన పుణ్య ఫలితం ఆ ఒక్కసారికే గ్రహణ సందర్భంగా ఉన్నటువంటి పట్టు విడుపు సమయంలో చేసుకోవాలి, ఆ మధ్యలో చేసుకోవాలి. ఆ విధంగా ఫలితం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క పరిహారం పాటించవచ్చు. అలాగే ఇంకా మనకు సంబంధించి ఇంకా దేవతానుగ్రహం కావాలంటే మన పీఠం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకి ఈ యొక్క వృషభ మిథున సింహ కన్య తుల ధనుస్సు మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేటివి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ రాశుల వారికి బాగా ఇబ్బందికరంగా మారుతుందనంటే కుంభరాశి వారికి అష్టమ స్థానంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడాలి. అలాగే మిథున రాశి వారికి అర్ధాష్టమంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది, వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక వృషభ రాశి వారికి పంచమ స్థానం, సంతానపరంగా ఇబ్బందులు కానీ ఏర్పడడం, ఆలోచించిన పనులు తదనంతరం గ్రహణ తదనంతరం ఇబ్బందికర పరిస్థితులు. మిథున రాశి వారికి గృహ మార్పు, వాహన మార్పు, గృహ నష్టం కానీ వాహన నష్టం కానీ జరుగుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతోషం లేని జీవితాన్ని గ్రహణ తదనంతరం కొంతకాలం గడుపుతారు. అలాగే సింహరాశి వారికి కుటుంబ కలహాలు, ధన వ్యయము, అలాగే మనస్సు చక్కగా ఉండలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. కన్యా రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్యా రాశి వారికి ప్రధానంగా ఇబ్బంది. అలాగే తులారాశి వారికి 12వ స్థానంలో కాబట్టి ఎక్కువగా ఖర్చులు పెరుగుతూ ఉండడము, అలాగే సరిగ్గా నిద్ర పట్టలేనటువంటి స్థితికి రావడము, అలాగే చేసేటువంటి ప్రతి పనులలో ఆటంకాలు ఉండడం. ధనుస్సు రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉండడము. మకర రాశి వారికి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు పెరగడం అనేటువంటిది జరుగుతుంది. మీన రాశి వారికి దాంపత్య సమస్యలు కానీ, భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళతో సమస్యలు కానీ, లేదా ఎవరితో కలిసి పని చేస్తున్నారో వాళ్ళతో సమస్యలు అనేటివి కలుగుతాయి. కాబట్టి ఈ గ్రహణ సందర్భంగా ఇష్టదేవత ఆరాధన అనేటువంటిది చేసి, మరియు అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన గనక ఈ యొక్క 14వ తారీఖు రోజున జరిపించుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తులో గ్రహణ తదనంతరం మళ్ళీ ఇంకొక గ్రహణం మీనరాశిలో వేచి చూస్తుంది. కన్యా రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది 29వ తారీఖు రోజున సూర్య గ్రహణం. కాబట్టి ఈ 2 గ్రహణాలు ఒకే మాసంలో ఏర్పడుతున్నాయి. ఆ వెంబడే మళ్ళీ ఉగాది ప్రారంభమవుతుంది. షష్టగ్రహ కూటమి కూడా ఆ సందర్భంగా ఉంటుంది. ఇవన్నీ వెరసి భవిష్యత్తు వినాశనంలో మనము భాగస్వాములు కాకూడదు. అంటే మనము, మన కుటుంబము, మన దేశము, మన ప్రాంతము రక్షింపబడాలి అని అంటే ఖచ్చితంగా దేవతా ఆరాధన చేసుకోవాలి. ఈ 2 గ్రహణాల సందర్భంగా ప్రస్తుతానికి చంద్రగ్రహణానికి సంబంధించి వృషభ మిథున సింహ కన్య తుల ధనుస్సు మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విధిగా నియమాలు పాటించాలి. తదనంతరం పరిణామాలలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇష్టదేవత ఆరాధన ఆ చెప్పినటువంటి సమయంలో చేసుకోవాలి. అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సర్వదోష నివారణ, గ్రహణ దోష నివారణ పూజల హోమాల్లో పాటించుకోవచ్చు. అలాగే ఈ గ్రహణం కనిపిస్తున్నటువంటి రాశుల్లో దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా గర్భవతులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గ్రహణ తదనంతరం వాళ్ళందరూ కూడా ఇంటినంతా శుభ్రం చేసుకొని మళ్ళీ ఉదయాన్నే ఈ గ్రహణ దోష నివారణార్థమై బియ్యము, తెల్లటి వస్త్రము, పాలు, పెరుగు మరియు ఆ యొక్క చంద్రబింబము, కేతుగ్రస్తము కాబట్టి సర్పబింబము వెండితో చేసింది దానం ఇవ్వాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ వాళ్ళ బంధువులు అనగా తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ వాళ్ళ తరపున ఇక్కడ బ్రాహ్మడికి దానం చేసినా అదే పుణ్య ఫలితం ఉంటుంది. అలాగే మాకెవరు ఇక్కడ లేరండి అని అంటారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో దూరంలో దేవాలయాలు ఉంటాయి కాబట్టి బ్రాహ్మడికి ఇవ్వడం కోసమే బియ్యము, తెల్లటి వస్త్రము, ఇవన్నీ చంద్రబింబము, వెండి బింబము, ఇవన్నీ వెండి సర్పబింబము ఇవన్నీ పెట్టి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బ్రాహ్మడికి దానం చేస్తే సరిపోతుంది. ఇది ఈ నియమాలు పాటించాలి. ఓకే గురువు గారు, గ్రహణానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.